ఓం నమో వెంకటేశాయ. రేపే ముక్కోటి ఏకాదశి అండి. పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పుణ్యదినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది. క్షీరసాగర మదనం జరిగి హలాహలం అమృతం ఉద్భవించింది ఈ రోజునే. పూజలు, హోమాలు, ఉపవాస జాగరణలు అధిక ఫలం చేకూర్చే రోజుది. వరిబియ్యంలో దాగి ఉన్న మురాసురుణ్ణి సంహరించింది వైకుంఠ ఏకాదశి నాడేనని పురాణాలు పేర్కొన్నాయి. అందువల్ల ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను తినకూడదంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులు ఉపవాసం పాటించినట్టేనన్నది పురాణ వచనం. మురా అంటే తామసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణాలు ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారు పాప విముక్తులవుతారు. అంటే దగ్గరగా, వాసం అంటే దైవానికి దగ్గర కావాలన్నదే ఉపవాసంలోని అంతరార్థం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాస మొదలైన దాన సాధనల ద్వారా మనసును శ్రీహరిపై లగ్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పుణ్యదినాన చెడు పనులు, అబద్ధాలు, దురాలోచనలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అప్పుడే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక ఆ రోజున పూజ ఎలా చేయాలంటే, ఆ రోజున ఉదయం 5 గంటలకే లేచి స్నానమాచరించి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు రాసి కుంకుమ అద్ది తోరణాలు, ముగ్గులతో తీర్చిదిద్దాలి. పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి విగ్రహం లేదా పటానికి కుంకుమ, చందనం, పుష్పాలతో అలంకరించాలి. దేవుని ఎదుట కలశం ఏర్పాటు చేయాలి. జాజి, తామర తదితర కుసుమాలు, తులసి దళాలతో పూజించాలి. పాయసం, కేసరి మొదలైన తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించాలి. మధ్యాహ్నం 12 గంటలలోపు పూజ పూర్తి అవ్వాలి. మట్టి ప్రమిదల్లో 5 తామర వత్తులను వెలిగించాలి. కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. వీటికి అవకాశం లేకుంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకానుడుసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గంలో ప్రవేశించారు. మరో కథనాన్ని అనుసరించి భద్రావతి రాజ్యాన్ని పాలించే సుకేతుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సంతానం కలగలేదు. చివరికి ఏకాదశి వ్రతంతో పుత్రుడు కలిగాడు. సదాతిగా పిల్లలు లేనివారు ఏకాదశి వ్రతం ఆచరించడం ఆనవాయితీ అయ్యింది. అందుకే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఇంకా మనకి తోచిన దాంట్లో స్వామిని పూజించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఏకాదశి రోజు స్వామి ధ్యానంలో ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుందండి. ఓం నమో నారాయణాయ.